వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. కరీంనగర్ తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. చంద్రయాన్ గుట్టలో తెలంగాణ ప్రభుత్వం వీకెండ్ కూల్చివేతలు. దేవునూరు గ్రామంలో రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతుల సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు సర్కార్ వైఫల్యం కారణంగానే రైతులకు తీవ్ర నష్టం. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. భారీ వర్షాల వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గాలికి వదిలేస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ గారు, కర్నూలు ఎంపీ తెలుసా మీకు? మాటలు రావు మేడం, మాటలు రావు. సార్ సార్ ఓకే సార్. మేడం మేడం ఇప్పుడు మీరు ఓకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్పై పెట్రోల్ పోసి తగలబెట్టారు. బీఆర్ఎస్ గద్దెను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్పై కాంగ్రెస్ జెండా ఎగరవేసి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గులాబీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా గతంలో ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నారని చెబుతున్నారు. ఇక్కడ
రాజస్థాన్ జైపూర్లో దారుణం జరిగింది. ఓ హై స్కూల్లో 5వ అంతస్తు నుండి దూకి 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని అమైరా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు వచ్చేలోపు పాఠశాల సిబ్బంది ఆ ప్రాంతాన్ని రక్తపు మరకలను శుభ్రం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వనస్థలీపురంలోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలోకి అర్ధరాత్రి మద్యం సేవించి 3 దుండగులు గోడ దూకి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన తీరు భయభ్రాంతులకు గురవుతున్న కాలేజీ హాస్టల్లో ఉన్న దాదాపు 50 మంది విద్యార్థులలో రాచకొండ పోలీస్ కమిషనర్కు అదే రాత్రి ఆన్లైన్ ఫిర్యాదు చేసిన కాలేజీ ప్రిన్సిపల్. ఇప్పటి వరకు చర్యలు శూన్యం పట్టించుకొని పోలీసులు ఆరోపిస్తున్న కాలేజీ యాజమాన్యం. నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ అండి. నిన్న రాత్రి 12:30 ఆ టయానికి ఇక్కడ భయాందోళనకి బాగా గురయ్యారు పిల్లలు. చాలా భయపడ్డారు. వేరే వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వటము, పిల్లలని చాలా భయపెట్టడం, గ్రిల్స్ కొట్టడం, డోర్స్ కొట్టడము, ఇలాంటివన్నీ చేసి పిల్లల్ని భయపెట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు నైట్. సో నేను వెంటనే పిఎస్కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకున్నారు. కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది. కానీ మాకు ఇంకా ముందుకు కూడా ఇలాగ జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి నేను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను 30,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గెలిస్తే విజయోత్సవ కార్యక్రమంలో బోరబండ చౌరస్తాకు దివంగత నేత పీజీఆర్ పేరును పెడతామని ప్రకటించారు. శనివారం రాత్రి బోరబండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
అదే కాదు మా బాబా చెప్తున్నారు, అన్న ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు. ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు, తుపాకీ గుండుకు కూడా అందరూ. ఇవాళ కేవలం ఓట్లున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు కరీంనగర్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ముస్లింల పట్ల, మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు మహమ్మద్ అజీం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. ఈరోజు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ఈరోజు ముస్లింల సహకారం కోవడం జరిగింది. నేను ఒకటే విషయం గుర్తు చేస్తున్నా, నిజామాబాద్ సభలో మీరు ముస్లింలను అవమానపరుస్తూ ఆ రోజు వ్యాఖ్యలను చేసిన వ్యాఖ్యలు మర్చిపోయినారా అని అడుగుతున్నా. ఈరోజు నేను ఆ వ్యాఖ్యలను మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. ఆ రోజు నిజామాబాద్ సభలో మీరు వేలాది మంది ఉన్న సభలో ముస్లింలను అవమానపరుస్తూ ముస్లింలు పరిందో జైసే హై దానా కిదర్ దాలేతో ఉదర్ జాతే అని ఒక పక్షులతోని పోల్చడం కూడా జరిగింది. ఆ రోజు ఆ వ్యాఖ్యలను వెంకకి తీసుకుపోవడం కాదు కదా, ఈరోజు మళ్ళా ముస్లింల యొక్క సహకారం కోరడం ఎంతవరకు కరెక్ట్? మరియు ఈరోజు మీరు ఒక మహిళా నాయకురాలి ఉండి, జాగృతి సమస్యలుగా అధ్యక్షురాలు ఉండి, ఈరోజు మీరు మహిళల కోసం నేను ముందుగా ఉంటా అని మీరు చెప్పడం, మహిళల కోసం మేము పోరాడతా అని చెప్పడం, మహిళలకు మీరు ఈరోజు ప్రెస్ మీట్లో కనీసం మహిళలకు మీరు ముందు వరుసలో కూడా నిల్చోబెట్టలేని పరిస్థితి. అంటే మీరు మహిళలకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని ప్రజలు నమ్మాలి. మరియు మీరు రాజకీయం కోసం లబ్ధి కోసమే తప్ప ప్రజలకు చేసింది మీరు ఏమీ లేదు. మీరు అధికారం కోల్పోయింది కాబట్టి ఈరోజు మీరు ప్రజలకు తిరుగుతున్నారు తప్ప, ఒకవేళ మీకు అధికారం ఉన్నట్టయితే అదే మీరు లగ్జరీ లైఫ్తోని తప్ప ప్రజల యొక్క రికమెండేషన్ కూడా తీసుకోలేని పరిస్థితి మీది. ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేస్తున్నదో అది అభివృద్ధి మీరు చూడక మీరు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మీరు కరీంనగర్లో మీరు కనీసం రాకపోవడం, కనీసం మీ యొక్క ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోకపోవడం, మీరు ఈరోజు అధికారం కోల్పోయింది కాబట్టి మీరు ఈరోజు ఈ ప్రజా జాగృతి జనబాట చేయడం తప్ప, మరియు కనీసం మీరు 10 సంవత్సరాల హైదరాబాద్ నుంచి కరీంనగర్కి స్మార్ట్ సిటీ ఇచ్చిన చెప్తున్నారు. మరి స్మార్ట్ సిటీకి అభివృద్ధి చెందలేదు అని చెప్తున్నారు. వాస్తవంగా అభివృద్ధి జరగలేదు. కానీ మీరు 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు నిలదీయలేదు మీ ప్రభుత్వాన్ని? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అకస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు నిందలు చేయడం తప్ప వచ్చిన 2 సంవత్సరాలలో అభివృద్ధి చేయలేదని మీరు చెప్తున్నారు. గత 10 సంవత్సరాల్లో మీరు అభివృద్ధి చేయకపోవడంతో మిమ్మల్ని మీరు గద్దెదించడం జరిగింది మీ ప్రభుత్వాన్ని. మీరు ఈరోజు మీ తగాదాలు, మీ బంధువుల తగాదాలు తప్ప మిమ్మల్ని బహిష్కరితం చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదా? మరియు ఈరోజు మీరు ప్రజల కోసం వెళ్తా అని చెప్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటా అని చెప్తున్నారు. మీరు ప్రజల సమస్యలు తెలుసుకోవడం, మీకు ప్రజల కోసం పనిచేయాలని లేదు. ఏదో స్క్లిప్ ఉంటుందో ఆ స్క్లిప్ రాయడం, చూసుకొని చదవడం తప్ప వేరే ఉద్దేశం మీకు లేదు. ఒకవేళ మీకు నిజంగానే న్యాయం చేయాలనుకున్నట్టయితే ఈరోజు మీరు మహిళలను ముందు వరుసలో నిల్చోబెట్టి, అంటే ముందు వరుసలను కూర్చోబెట్టి మీరు మాట్లాడుతుండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశ సైనిక శక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కరీంనగర్ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. శనివారం సాయంత్రం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఓ వర్గం ఓట్ల కోసం మన దేశాన్ని, మన సైనికులను ఘోరంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారి ఇండియన్ ఆర్మీపై వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మీని అవమానించే రీతిలో మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఏదైతే ప్రాణాలకు వడ్డీ ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను చెండాడినటువంటి భారత త్రివిధ దళాలను కించపరుస్తూ ఏదైతే సౌభాగ్యాన్ని, దేశ సమైక్యతను, ఏదైతే దేశ ప్రజలందరినీ కూడా కించపరిచే విధంగా పాకిస్తాన్ పరాయి దేశానికి ఒత్తాసు పలుకుతూ ఈనాడు ఒక సీఎం హోదాలో ఉండి సిగ్గుచేటుగా మాట్లాడిన మాటలు ఇది దేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ క్షమించరు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జీన్స్ లోపలే ఉంది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే అంశాన్ని ఏదైతే రాహుల్ గాంధీ గారు విదేశాల్లో పోయి భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, అదే రీతిలో ఈనాడు సీఎం గారు కూడా నిన్న ఓట్ల కొరకు దిగజారి దేశ భద్రతను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదు. ఓట్లు వస్తే పోతాయి. ఒక మతానికి చెందిన ఓట్లను లబ్ధి చేకూర్చడం కొరకు ఏదైతే బై ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే సీటు కొరకు దేశ ప్రతిష్టను ఏదైతే త్రివిధ దళాల సైనికులు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేది మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ కూడా వెంటనే క్షమాపణ చెప్పి నువ్వు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు నిన్ను క్షమించరు. ఇలాగే వెనక్కి తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ నిన్ను గుంజిళ్ళు తీసేరాక ఈ భారతదేశం పైన కానీ, భారతదేశ త్రివిధ దళాలపైన కానీ భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే నిన్ను గుంజిళ్ళు తీపిస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు వేపూరి యాదయ్య అనే వ్యక్తి. భార్య అలివేలు, కూతురు శ్రావణి, వదిన హనుమన్మను గొంతు కోసి చంపి అనంతరం తాను ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మరో కూతురు పైన దాడి చేయగా ఆమె తప్పించుకుంది. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పడేసిందండి. ప్యాకింగ్ చేసామన్నది మేడం. లీడ్ అవ్వకుండా స్టేజ్ వచ్చారు ఏమన్నది. నొప్పి కాదు నీకు, నొప్పి. విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన, పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో ఉన్న ఉర్దూ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా పాఠశాలలో ఉన్న కిచెన్ షెడ్ను పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు ఏమీ వంట చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. భోజనం తయారు చేసే సమయంలో శుచి, శుభ్రత పాటించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. పాఠశాల తనిఖీ సమయంలో జిల్లా కలెక్టర్, ఉపాధ్యాయులు, ఇతరులు ఎవరూ లేకుండా ప్రత్యేకంగా విద్యార్థులు మాత్రమే గదిలో ఉంచి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పాఠశాలలో ఉన్న సమస్యల గురించి హెడ్ మాస్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ డీఈఓను ఆదేశించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. మజ్లిస్ మెప్పు కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి. ఎంఐఎం చెప్పినట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుచుకుంటాయి. జూబ్లీహిల్స్ కు కేసీఆర్ బీఆర్ఎస్ చేసిందేమిటి? కేసీఆర్ ఇక్కడ పాదయాత్ర చేస్తే పరిస్థితి తెలుస్తుంది. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఏ రకంగా ఈ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పూర్తిగా
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాల నేతృత్వంలో ఆడిందే ఆటగా పాడిందే పాటగా మజ్లిస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. తెలంగాణకు దేశానికి పట్టినటువంటి చీడ పురుగు మజ్లిస్ పార్టీ అని సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా, నిజాం టైం నుంచి కూడా మనకు ఈ యొక్క మజ్లిస్ పార్టీ, నాటి రజాకారులు ఆనాడు పెట్టినటువంటి పార్టీ, మరి ఈ రోజు వరకు కూడా హిందువుల మనోభావాలతో చెలగాట మాట ఏదైతున్నదో మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతా ఉంది. మజ్లిస్ పార్టీ ఆదేశాలను ఈ రెండు పార్టీలు మరి ఈరోజు జీవుజూర్ అంటూ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు పాత బస్తీకి, ఒక అసెంబ్లీకే పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణ దేశమంతా విస్తరించేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ ఏ రకంగా మజ్లిస్ పార్టీని పోషించాడో, పొగిడాడో మనం చూశాం. నేను విమానం తీసుకొని, నేను అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరుగుతాం, బీజేపీ వ్యతిరేకంగా దేశ ప్రజలను సంఘటితం చేస్తామన్నాడు. పాపం ఆయన పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మరి ఈ రోజు కేసీఆర్ బాధ్యత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలోకి దింపారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుండాలనేటువంటి విషయము గాంధీ భవన్ లో నిర్ణయం కాలే, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్ణయం కాలే, దారుసలాంలో నిర్ణయం జరిగింది. అందుకే ఈరోజు ఎంఐఎం పార్టీ నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో సైనికులకు సంబంధించినటువంటి భూమి, మిలిటరీకి సంబంధించినటువంటి భూమి కబ్రస్థాన్లో కేటాయించారు. నోటిఫికేషన్ వచ్చిన రోజే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు ఎర్రగడ్డలో కూడా ఖాళీల మధ్య, బస్తీల మధ్య, అపార్ట్మెంట్ల మధ్య ఇల్లీగల్ గా బలవంతంగా అక్కడ కూడా మరి కబ్రస్థాన్కి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ను గద్దెదింపిన తర్వాత మజ్లిస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరింది. ఈరోజు ఎంత పరిస్థితి ఉందంటే మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది చేయడానికి రెండు పార్టీలు పోటీలు పడతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను, అఫీజ్మెంట్ పాలసీ, బుజ్జగింపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తా ఉంది. అందుకే అనేక రకాలుగా కొత్తగా వార్తలు వింటున్నాను. మొన్న 2 సంవత్సరాల క్రితం, అంటే 18 నెలల క్రితము జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే, మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరు లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో. హైదరాబాద్ చంద్రయాన గుట్ట పరిధిలోని హఫీజ్ బాబా నగర్ ప్రాంతంలో ఉన్న అర్నా గ్రామర్ స్కూల్ బిల్డింగ్ కూల్చివేసిన జీహెచ్ఎంసీ భవనం లోపల పిల్లలు ఉన్నారు. వారికి పరీక్షలు జరుగుతున్నాయి. స్కూల్ సమయం అయ్యాక కూల్చామని టీచర్లు చెప్పినా వినని అధికారులు. బిల్డింగ్ కూల్చొద్దని కోర్టు తీర్పును కూడా పరిగణించకుండా, మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఒక్కసారిగా బుల్డోజర్లు వేసుకుని రావడం దారుణమని మండిపడుతున్న సిబ్బంది. కోర్టుకు సెలవు ఉన్న రోజు వచ్చి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన పాఠశాల యాజమాన్యం.
విశాఖ సమత కాలేజ్ వద్ద ఉద్రిక్తత, కళాశాల గేటు పగలగొట్టేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు, సమత కళాశాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు, కళాశాల వద్ద విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల ఆందోళన, సాయి తేజకు న్యాయం జరిగే వరకు కళాశాల వద్ద నుండి కదిలేది లేదంటున్న విద్యార్థులు, జిల్లా కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు నిరసన విరమించనంటున్న విద్యార్థులు, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సాయి తేజ కుటుంబ సభ్యులు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ ఆత్మహత్య, మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమని ఆరోపణలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.